हाय फ्रेंड्स वेलकम टू टेक मनी यूट्यूब चैनल నేను మీ మని గోవింద్। సో ఈ వీడియోలో ఈ పాన్ ని నార్మల్ పాన్ ఆర్ ఫిజికల్ పాన్ కార్డ్ లా ఎలా మొబైల్ లో కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం। సో ఈ పాన్ కి నార్మల్ పాన్ కార్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ పాన్ కార్డ్ మీద మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ అయితే ఉండవు। సో ఈ వీడియోలో ప్రాసెస్ మీరు ఫాలో అవ్వి ఈ పాన్ ని నార్మల్ పాన్ కార్డ్ లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత 20 to 25 డేస్ లో ఫిజికల్ పాన్ కార్డ్ అయితే విత్ సిగ్నేచర్ అండ్ ఫాదర్ నేమ్ తో మీ ఇంటికి పోస్టులు అయితే వస్తుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాన్ కార్డ్ అనేది కన్వర్షన్ చేసుకోవడానికి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది। సో వీటిలో ఫస్ట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ 50 KB లోపు ఉండేలా, అలాగే ఆధార్ కార్డ్ PDF 300 KB లోపు ఉండేలా మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది। సో ఇప్పుడు ఇవి కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేన్ గోడ దగ్గర నుంచుని ఒక ఫోటో అయితే తీసుకోండి, అలాగే ఆ తర్వాత ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకోండి। సో ఆ తర్వాత ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి। సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు క్యాప్చర్ చేసి పెట్టుకున్న మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి। వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు సెలెక్ట్ సైట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఫోటో ఎడిట్ చేసుకుంటున్నప్పుడు పాన్ కార్డ్ ఫోటో అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే మీరు సిగ్నేచర్ ఎడిట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మీకు పాన్ కార్డ్ సిగ్నేచర్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాటమ్ లో మీకు మాక్సిమం సైజ్ అని ఉంటుంది, అక్కడ మీరు 50 KB అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మ్యాగ్నిఫైర్ లోగో అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ జూమ్ ఇన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి। అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ బ్రైట్నెస్ లోగో అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా సిగ్నేచర్ యొక్క బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి। కావాలనుకుంటే ఫోటో యొక్క బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెవెంత్ ఆప్షన్ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫైల్ అయితే ఈ విధంగా మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది। సో ఈ విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎడిట్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఆధార్ కార్డ్ PDF ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి। సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కింద కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి। వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఈ విధంగా మీరు ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది। ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు కొంచెం క్రాప్ అయితే చేసుకోండి। సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో అయితే తీసుకోండి। ఫోటో తీసుకుని మళ్ళీ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి। క్రాప్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। అండ్ తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 300 KB వచ్చేలాగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఎగ్జాక్ట్ గా 300 KB ఏం రానవసరం లేదు, 300 KB కన్నా తక్కువ ఎంత వచ్చినా పర్వాలేదు। సో 300 KB లోపు వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో PDF అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది। ఇంకే సేవ్ అవ్వకుండా మీకు ఈ విధంగా వస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఒక ఫోల్డర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది। క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు పర్మిషన్ అలౌ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ PDF అనేది మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లో సేవ్ అయిపోతుంది। సో ఈ విధంగా మీరు ఆధార్ కార్డ్ PDF అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఇప్పుడు ఈ పాన్ ని నార్మల్ పాన్ కార్డ్ లా కన్వర్ట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి। సో వన్స్ క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, సో దాన్ని మీరు డిజేబుల్ అయితే చేసుకోండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పేజ్ లో అప్లై ఆన్లైన్ అండ్ కంటిన్యూ విత్ అప్లికేషన్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి। సో ఈ కంటిన్యూ విత్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ మీ ప్రాసెస్ ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, సో మీ యొక్క టోకెన్ నెంబర్, ఈమెయిల్ ID, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని మీ ప్రాసెస్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పేజ్ లో వచ్చేసి అప్లై ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ టైప్ అని ఉంటుంది, సో అక్కడ మీరు చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని ఉంటుంది, ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి। అండ్ ఆ తర్వాత కింద మీకు కేటగిరీ అని ఉంటుంది, అక్కడ మీరు ఇండివిజువల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి। అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టైటిల్ అని ఉంటుంది, అక్కడ మీరు మగవాళ్ళు అయితే శ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి, అండ్ పెళ్ళైన ఆడవాళ్ళు అయితే SMT అయితే సెలెక్ట్ చేసుకోండి, అండ్ పెళ్లి కాని ఆడవాళ్ళు అయితే కుమారి అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి। అండ్ ఆ తర్వాత కింద మీకు లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క ఇంటి పేరు అయితే ఎంటర్ చేసుకోవాలి। అండ్ ఆ తర్వాత కింద మీకు ఫస్ట్ నేమ్ అని ఉంటుంది, అక్కడ మీ నేమ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి। ఒకవేళ మీ నేమ్ లో సెకండ్ వర్డ్ ఉంటే ఇక్కడ మిడిల్ నేమ్ అన్న బాక్స్ లో ఎంటర్ చేసుకోవాలి। సో ఈ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఎలా ఎంటర్ చేసుకోవాలో మీకు ఇంకా డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి, సో ఇవి ఒకసారి అయితే చూడండి, మీకు ఇంకా
ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ పేజ్ లో వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేద్దాం అనుకుంటే ఆ చేంజ్ చేద్దాం అనుకున్న కొత్త డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ పేజ్ లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అక్కడ మీరు ఎస్ మీద అయితే టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకొని మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే వస్తుంది. ఈ టోకెన్ నెంబర్ ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. సో ఇన్ కేస్ మీ ప్రాసెస్ ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, ఈ టోకెన్ నెంబర్ తోనే మీ ప్రాసెస్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. ఈ ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి, అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2024 లో మనం ఎలా అయినా సరే 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఫాస్ట్ కి టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ పేజ్ లో కింద మీకు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి మీరు 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది, మీకు పాన్ కార్డ్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ పేజ్ లో మీకు పైన సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది, మీరు ఎవరీ స్టెప్ కంప్లీట్ అవగానే మీరు సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసుకుంటా ఉండండి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్ అని ఉంటుంది. సో దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రోటీన్ ఈ సైన్ అనే ఆప్షన్ వచ్చిందో లేదో చూసుకోండి. ఒక్కొక్కసారి మాత్రమే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అని వస్తుంది. ఇన్ కేస్ మీకు ప్లీజ్ సెలెక్ట్ అని వస్తే ఇక్కడ మీరు ప్రోటీన్ ఈ సైన్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉంటుంది, అక్కడ మీరు ఎస్ మీద అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీరు మళ్ళీ పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ఈఐడి నెంబర్ అని ఉంటుంది, అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. అండ్ దాని కింద మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో మీ యొక్క నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ అని ఉంటుంది, అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంటుంది, దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఇంతకు ముందు ఎంటర్ చేసుకున్న సర్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇవన్నీ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు నేమ్ వుడ్ లైక్ టు ప్రింట్ ఆన్ పాన్ కార్డ్ అని ఉంటుంది, అంటే మీ పాన్ కార్డ్ మీద మీకు నేమ్ ఎలా కావాలన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క సర్ నేమ్ అనేది మీకు లాస్ట్ లో అయితే వస్తుంది. సో మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు సర్ నేమ్ అనేది మీరు ఫస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టే మీరు సర్ నేమ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఒకటైతే గుర్తు పెట్టుకోండి, మీరు చేంజ్ చేసినా చేయకపోయినా సరే మీరు మ్యాండేటరీగా అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దానిపైన మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మీకు డీటెయిల్స్ అయితే చేంజ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత కింద మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దాం అనుకుంటే పైన మీరు టిక్ మార్క్ మీద టిక్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ జెండర్ చేంజ్ చేద్దాం అనుకుంటే పైన మీకు టిక్ బాక్స్ మీద టిక్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ఫోటో మిస్ మ్యాచ్ అండ్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది. సో ఇవి మ్యాండేటరీ డీటెయిల్స్, మీరు చేంజ్ చేసుకున్నా చేంజ్ చేయకపోయినా మీరు ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీ పేరెంట్స్ డీటెయిల్స్ చేంజ్ చేద్దాం అనుకుంటే మీరు దీని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు చేంజ్ చేసినా చేయకపోయినా సరే ఇక్కడ మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీ పేరెంట్స్ యొక్క లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అని ఉంటుంది. సో ఇన్ కేస్ మీ యొక్క మదర్ సింగిల్ పేరెంట్ అయితే కనుక ఇక్కడ మీరు మదర్ నేమ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఫాదర్ ఉన్నారంటే కనుక మీరు ఫాదర్ నేమ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో వన్స్ మీరు ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు సెకండ్ స్టెప్ కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు రెసిడెన్స్ అండ్ ఆఫీస్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు రెసిడెన్స్ అన్న దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అడ్రస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్ లో వచ్చేసి ఫ్లాట్, రూమ్, డోర్ ఆర్ బ్లాక్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ బాక్స్ లో వచ్చేసి మీరు సన్ ఆఫ్ అని పెట్టేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ బాక్స్ లో వచ్చేసి మీరు రోడ్ ఆర్ స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ బాక్స్ లో వచ్చేసి మీ యొక్క ఊరు పేరు అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ బాక్స్ లో వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏపీలో ఉన్న వాళ్ళకి కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయాలా, పాత డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయాలని డౌట్ వచ్చే ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, మీ ఆధార్ కార్డ్ లో ఏ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఉందో అదే డిస్ట్రిక్ట్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిక్స్త్ బాక్స్ లో వచ్చేసి మీ యొక్క కంట్రీ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ 7th బాక్స్ లో వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 8th బాక్స్ లో వచ్చేసి మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ కింద మీకు జిప్ కోడ్ అని ఉంటుంది, అదే మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇఫ్ యూ డిజైర్ టు అప్డేట్ అదర్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏం టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి. అండ్ ఆ తర్వాత మీకు టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అని ఉంటుంది. ఇన్ కేసు మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే దీని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు కంట్రీ కోడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇండియా అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ఏరియా ఎస్టీడీ కోడ్ అని ఉంటుంది. ఇది మీకు తెలియకపోతే మీరు డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేసైనా సరే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇంతకు ముందు ఎంటర్ చేసుకున్న మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మీకు వచ్చేస్తాయి. అండ్ ఆ తర్వాత కింద మీకు మెన్షన్ అదర్ పాన్ నెంబర్స్ అని ఉంటుంది. దాని మీద మీరు ఏం టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు నెక్స్ట్ పేజ్ కి వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఎవరీ స్టెప్ కంప్లీట్ అవ్వగానే పైన మీకు సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే సేవ్ అవుతాయని, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో ఈ పేజ్ లో మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు ఫోటో, సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ మార్క్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫోటో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద అప్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది రీలోడ్ అవ్వి మీరు అప్లోడ్ చేసిన మీ యొక్క ఫోటో అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి అప్లోడ్ సిగ్నేచర్ దగ్గర మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ మార్క్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క సిగ్నేచర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు అప్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది రీలోడ్ అవ్వి మీరు అప్లోడ్ చేసిన మీ యొక్క సిగ్నేచర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఆధార్ కార్డ్ PDF అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దగ్గర ఆరెంజ్ కలర్ లో ప్లస్ మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఆధార్ కార్డ్ PDF అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు అప్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది రీలోడ్ అవ్వి మీరు అప్లోడ్ చేసిన PDF తాలూకా నేమ్ అనేది మీకు ఇక్కడ రెడ్ కలర్ లో అయితే వస్తుంది. సో ఫైల్ నేమ్ రెడ్ కలర్ లో వచ్చిందని మీరు ఏం కంగారు పడకండి. సో ఇదేం ఎర్రర్ ఏం కాదు, మీకు PDF పర్ఫెక్ట్ గా అప్లోడ్ అవుతే ఈ విధంగా PDF యొక్క నేమ్ అనేది మీకు రెడ్ కలర్ లో అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఆ తర్వాత ఈ పేజ్ లో మీరు కొంచెం పైకి వస్తే ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని ఉంటుంది, అక్కడ మీకు సెలెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మూడిట్ల దగ్గర ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రూఫ్ ఆఫ్ పాన్ అని ఉంటుంది, అక్కడ మీరు నో డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు డిక్లరేషన్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు సెలెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు హిమ్సెల్ఫ్ హెర్సెల్ఫ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు 1 అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్లేస్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క ఊరు పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత పైన మీకు సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. సో దాని మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈ పేజ్ లో మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ కి వెళ్ళకపోతే మీరు ఏదో ఒక డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయకుండా మిస్ చేశారని అర్థం. సో ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అనేది మిస్ చేశారు అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్మిట్ బటన్ పక్కన మీకు బ్యాక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు బ్యాక్ వెళ్ళి మిస్ చేసిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా మిస్ చేయకుండా ఎంటర్ చేసేస్తే సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీరు ఇంతకు ముందు ఆధార్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఫస్ట్ 8 డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో మీరు ఇంతకు ముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని ఉంటుంది. సో దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అగ్రీ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు పే టు కన్ఫర్మ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు UPI అని ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు పే యూజింగ్ UPI యాప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు సెలెక్ట్ UPI యాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు ఏదో ఒక యాప్ నుంచి పేమెంట్ అయితే చేసేసేయండి. సో సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ పే అయితే సెలెక్ట్ చేసుకుని సో 106 రూపీస్ అనేది పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో
బ్యాక్ రావడానికి కానీ లేదా పేజ్ క్లోజ్ చేయడానికి కానీ ట్రై చేయకండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఐ యూజ్ ఆధార్ అని మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని ఇక్కడ కింద మీకు అథెంటికేట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు ఓటీపీ జనరేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ కింద మీకు కంటిన్యూ విత్ ఈ సైన్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు ఐ హియర్ బై ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని ఇక్కడ కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు మళ్ళీ ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు మీకు పాన్ కార్డ్ అప్లై ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు ఎక్నాలజ్మెంట్ పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ ని డాష్ లో కట్ట లేకుండా మీరు ఎంటర్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అలాగే ఈ ఎక్నాలజ్మెంట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి పైన మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది. మళ్ళీ మీరు దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు ఆ పీడిఎఫ్ ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయడానికి మిమ్మల్ని పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ అంటే ఏం లేదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని డాష్ లో కట్ట లేకుండా ఎంటర్ చేయండి, ఫుల్ గా సరిపోతుంది. సో ఈ పీడిఎఫ్ లో మీకు టాప్ లో ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా మనం పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అయితే మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో మీరు పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో మీకు పాన్ కార్డ్ ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ టైప్ దగ్గర ఇక్కడ మీకు పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో మీరు రీ ఎంటర్ అయితే చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు టాప్ లో సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకున్న 48 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఈ లోపు కనుక మీరు పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకుంటే కనుక సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. మీరేం కంగారు పడకండి. మీ పాన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడానికి మీకు టైం పడుతుంది అంతే. మీ పాన్ కార్డ్ యొక్క ప్రతి స్టేటస్ మీరు ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ నుంచి అయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పాన్ కార్డ్ యొక్క స్టేటస్ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ పాన్ ని నార్మల్ పాన్ కార్డ్ కింద కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత 15 to 20 డేస్ లో మీకు ఈ పాన్ అయితే వస్తుంది విత్ ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ తో. అలాగే మీకు 20 to 25 డేస్ లో ఫిజికల్ పాన్ కార్డ్ అయితే విత్ ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ తో మీ ఇంటికి పోస్ట్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.